మార్నింగ్ వెల్కమ్ టు వి3 న్యూస్. ని కుమార్ ధామెరా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరాంధ్రపై బీజేపీకి ఒక విజన్ ఉంది, స్పష్టం చేసిన ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు. పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా విజయవాడ రూరల్ మండలం నిడమడూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను పరిశీలించిన విద్యాశాఖ మంత్రి. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఇక్కట్లు, మరుగుదొడ్లు లేక అవస్థలు పడుతున్న భక్తులు. నందిగామ పట్టణంలో కరోనా నియంత్రణపై అవగాహన ర్యాలీ, పాల్గొన్న రెవెన్యూ, వైద్య శాఖ అధికారులు. కేంద్రపాలిత ప్రాంతమైన యానం బాలయోగి వారధి సమీపంలో రోడ్డు ప్రమాదం, ఒకరి మృతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. డీటెయిల్ చూస్తే ఉత్తరాంధ్రపై బీజేపీకి ఒక విజన్ ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. విశాఖలో బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్న సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి రమేష్ నాయుడు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, అలానే ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా డిజైన్ చేసినటువంటి ర్యాలీలు ఉదయం నుంచి సభ నూతన అధ్యక్షులు శ్రీ సురేంద్ర గారికి హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున అభినందన తెలియజేస్తూ, రాబోయే కాలంలో ధీటుగా పార్టీని నమ్ముతారని, తీసుకువెడతారని ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్త సురేంద్రనాథ్ గారిని నేను అభినందిస్తూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మన అఖిల భారత సంఘటన మంత్రివర్యులు శ్రీ సతీష్ గారు, సతీష్జీ, అలానే అఖిల భారత కార్యదర్శి మన ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్జీ, రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ గారు, మాజీ అధ్యక్షులు శ్రీ కంభంపాటి హరిబాబు గారు, యువ నేత, ఈ ప్రాంత నాయకులు, ఎమ్మెల్సీ, ఫ్లోర్ లీడర్, ప్రధాన కార్యదర్శి శ్రీ పివిఎన్. మిత్రులారా, కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒక పేద కుటుంబంలో పుట్టినా కానీ, మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా కానీ, కులం ప్రాతినిధ్యం లేకపోయినా, వంశం ప్రాతినిధ్యం లేకపోయినా, ఏ రాజకీయ వారసత్వం లేకపోయినా భారతీయ జనతా పార్టీలో నాయకులుగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరికైతే ఆ విధమైనటువంటి నాయకత్వం ఉంటుందో, ఎవరికైతే ఆ విధమైనటువంటి క్యారెక్టర్ కెపాసిటీ ఉంటుందో, వాళ్ళకి భారతీయ జనతా పార్టీలో పట్టం కట్టేటువంటి అవకాశం ఉంటుంది. అది శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర నుంచి నేటికి అన్ని రాష్ట్రాల్లో, దేశంలో అన్ని రకాలుగా కూడా మనం ప్రూవ్ చేసినటువంటి విధానం. అదే సందర్భంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి నాకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీకి
ఈ రాష్ట్రంలో యువజన విభాగాన్ని పాఠశాలలు పునర్ప్రారంభం సందర్భంగా విజయవాడ రూరల్ మండలం నిడమనూరు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి వెంట విద్యాశాఖ కమిషనర్ వడ్రేపు చిన్న వీరభద్రుడు, జాయింట్ కలెక్టర్ ఎల్ శివశంకర్, సబ్ కలెక్టర్ హెచ్ఎం ధ్యానచంద్ర, విద్యాశాఖ జాయింట్ కలెక్టర్ రవీంద్రారెడ్డి, డిఈఓ రాజలక్ష్మి, ఏసీపీ రవీంద్రబాబు, డిప్యూటీ ఈఈఓ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇందులో భాగంగా ఇప్పటికే మనం చూసాం ఇక్కడ ఈ స్కూల్లో మరి ముఖ్యంగా శానిటైజేషన్ కన్జ్యూమబుల్స్, ఈ యొక్క శానిటైజేషన్ సొల్యూషన్స్ కానివ్వండి, క్లీనింగ్ సొల్యూషన్స్ కానివ్వండి, బ్రష్లు కానివ్వండి అన్నీ కూడా ప్రొక్యూర్మెంట్ చేసుకోవడం జరిగింది. టాయిలెట్లు మరి ముఖ్యంగా స్కూళ్ళలో మరి క్లాస్ రూమ్లో కావాల్సిన బెంచెస్, గ్రీన్ బోర్డ్స్ ఇంకా కొన్ని రావాల్సి ఉంది. నాడు నేడు మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఈ రాష్ట్రంలో అన్ని స్కూళ్లను ఆధునీకరణ చేస్తున్న ఈ ప్రక్రియలో భాగంగా పనులు కొంచెం ఇంకా మిగిలి ఉన్న మాట వాస్తవమే. ఈ పనులను త్వరగా పూర్తి చేయాలి అని చెప్పి ఇప్పటికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 15 తారీఖు లోపల మొత్తంగా నాడు నేడు కార్యక్రమాలను మరి పరిపూర్ణంగా పూర్తి చేసుకొని 2వ దశకు మరి శ్రీకారం చుట్టాలని చెప్పి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కరోనా నేపథ్యంలో చాలా వరకు ఈ యొక్క పరిశ్రమలు మూతపడిన సందర్భంగా మరి ముఖ్యంగా ఈ యొక్క కూలీలు మరి ముఖ్యంగా లేబర్ అవైలబిలిటీ లేని మరి పరిస్థితుల్లో ముఖ్యంగా వలస బయట వెళ్ళిపోయిన పరిస్థితుల్లో పనులు కొంచెం మందపడిగా సాగాయి. కాబట్టి వాటిని కవర్ చేసుకుంటూ త్వరగా మరి పనులు పూర్తి చేయాలని, ముఖ్యంగా టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో మరి నాడు నేడులో భాగంగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఇక్కడికి పూర్తయినాయి. మరి ఈ యొక్క ఫ్యాన్స్ కానివ్వండి, వైరింగ్ కానివ్వండి, ఈ యొక్క ఫ్లోరింగ్ కానివ్వండి, ఈ యొక్క టాయిలెట్స్ కూడా ఆల్మోస్ట్ బెంచెస్ కూడా త్వరలోనే పంపిణీ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని పూర్తి చేసుకుంటూ ప్రతి స్కూల్లో కూడా ఒక ఎస్ఓపిని తయారు చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి స్కూల్కు ఒక ఎస్ఓపి, ఈ ఎస్ఓపి మరి వైద్య శాఖ ఇచ్చినటువంటి మరి అట్లాగే రవాణా శాఖ మరియు స్టేట్ డిపార్ట్మెంట్ మరి హెల్త్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎస్ఓపీలకు లోబడి ఈ యొక్క స్కూల్ ఎస్ఓపీని కూడా తయారు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి స్థానిక మరి పరిస్థితుల దృష్ట్యా ఈ ఎస్ఓపీని తయారు చేసుకొని ఖచ్చితంగా అమలు చేసే దిశలో ఈ యొక్క భౌతిక దూరాన్ని 6 ఫీట్ 6 ఫీట్ ఏదైతే ఉందో ఈ భౌతిక దూరాన్ని పాటిస్తూ శానిటైజేషన్ని మాస్కుల్ని ఇప్పటికే ప్రతి పిల్లవాడికి 3 జతల మాస్కుల్ని ఇప్పుడే అందించడం జరిగింది. జగనన్న విద్యా కానుకలో భాగంగా ప్రతి విద్యార్థికి మరి ఈ యొక్క స్కూల్ కిట్. స్వయంభూ శ్రీ పాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఆలయంకు వచ్చే భక్తుల సమస్యలు అధికారులకు పట్టడం లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కాలకృత్యాలకు వెళ్లేందుకు కాణిపాకం దేవాలయం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. గణపతి దర్శనానికి వచ్చే మహిళా భక్తులకు మరుగుదొడ్లు లేకపోవడంతో ఎటువెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. ఇదే అంశంపై మీడియా ప్రతినిధులు ఆలయ ఈవో వెంకటేష్ దృష్టికి తీసుకువెళ్లగా మీడియా ప్రతినిధులపై చిందులు వేశారు. భక్తులకు సమస్యలు ఉంటే తమతో వచ్చి చెబితే ఆలోచించి మరుగుదొడ్ల విషయం పరిశీలిస్తామని, అంతే తప్ప మీరు ఎవరు చెప్పడానికి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు తెరిచే ప్రసక్తి లేదని, మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటూ బెదిరింపులకు దిగారు. నందిగామ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుండి గాంధీ సెంటర్ వరకు మండల పరిషత్, రెవెన్యూ, నగర పంచాయతీ, శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో కరోనా నియంత్రణపై అవగాహన ర్యాలీ చేపట్టారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ర్యాలీలో పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు.
అరుగు కొట్టే కార్యక్రమంలో భాగంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల షెడ్యూల్ ఇచ్చింది. అందులో రోజుకొక రకమైన కార్యక్రమాలను మనం నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం ఈ క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనం తహసీల్దార్ ఆఫీస్ నుంచి గాంధీ సెంటర్ వరకు ఈ ర్యాలీని కండక్ట్ చేశాము. దాని ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో కరోనా అవగాహన కల్పించడం, కరోనాపై మనం ఉద్యమం చేస్తున్నాం. అదే అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి పబ్లిక్లో కూడా ఈ కరోనాపై మనం మర్చిపోతున్నాం. రోజు రోజుకి సామాజిక దూరం పాటించడం, పరిశుభ్రత పాటించడం, పరిశుభ్రంగా ఉండటం, అదేవిధంగా ముఖానికి మాస్క్ కట్టుకోవటం, ఈ కార్యక్రమాలు సామాజిక దూరం పాటించడం అనే కార్యక్రమాలు మనం రోజు రోజుకి మర్చిపోతున్నాం అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధమైన కార్యక్రమం చేపట్టింది. కాబట్టి మనం పబ్లిక్లో తీసుకెళ్ళి ఈ పరిశుభ్రత చేపట్టడం, మాస్కులు ధరించడం, అదేవిధంగా ఇది శానిటైజర్ వాడటం అనే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం తరఫున మేము ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. అనంతపురం జిల్లాలో బీజేపీ నేతలు పంట నష్టాన్ని పరిశీలించారు. భారీ వర్షాలతో కారణంగా మిర్చి పంట పూర్తిగా నష్టపోయిందని రైతులు బీజేపీ నేతల వద్ద వాపోయారు. ప్రభుత్వం రైతులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి 9th బెటాలియన్లో కమాండెంట్ నాగేంద్రరావు ఆధ్వర్యంలో ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. जनगणमन अधि మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ముందుగా పిల్లలకి చాలామందికి తెలియని విషయాలు నా ముందు మాట్లాడిన వక్తులంతా తెలియజేశారు. నాకు తెలిసినటువంటి కొన్ని మాటలు మీకు తెలియజేయాలని 1912లో స్వాతంత్రం రాకముందు మన రాష్ట్రం కోసమే ఫస్ట్ ఉద్యమం నాంది నిడదవోల్లో వేశారు. తర్వాత 1913లో బాపట్లలో మరొకసారి మీటింగ్ పెట్టి మనకు రాష్ట్రం తెచ్చుకోవాలి, తెలుగు మాట్లాడేవాళ్ళు అంతా అని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి జాతీయ నాయకులంతా ఒక డిస్కషన్ చేసిన తర్వాత 1914లో విజయవాడలో ఒక కమిటీగా ఏర్పడి ఒక తీర్మానం చేసి దాన్ని భారత ప్రభుత్వానికి పంపించారు. తర్వాత 1918వ సంవత్సరంలో కాకినాడలో తీర్మానం చేసి దాన్ని కూడా
అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్కి సమర్పించుకున్నారు. తర్వాత 1947లో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంగా ఉండేవాళ్ళం. చూస్తున్నారనే ఉద్దేశంతో మరలా మనం ఒకసారి ఉద్యమం స్టార్ట్ చేశారు. ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత 1953 అక్టోబర్ 19ని అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మద్రాసు పట్టణంలో అమర నిరాహార దీక్ష చేపడితే 58 రోజుల తర్వాత అంటే డిసెంబర్ 15 పశ్చిమ గోదావరి జిల్లాలో హత్యకు గురైన బాధిత కుటుంబాన్ని టీడీపీ నేతలు పరామర్శించారు. నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హద్దులు దాటుతున్న దాడుల ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరైతే చేశారో వాళ్ళ పేరు కూడా పెడతారు. మేము కాబట్టి ఎఫ్ఐఆర్ కాపీలు కూడా మా దగ్గర ఉన్నాయి. అతను విజయబాబు అన్న అతను తప్పించి మిగతా వాళ్ళందరినీ పెట్టారు. శిరోమండనం చేసిన మరుసటి రోజే దానికి కారకులైనటువంటి వాళ్ళందరినీ కూడా లోనేస్తే వాళ్ళని శిక్షించబడే ఏర్పాటు మీరు చేస్తే ఈరోజు ఇటువంటి సంఘటనలు జరిగాయా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తామన్నా. ముఖ్యంగా ఈరోజు గత 17 నెలలుగా దళిత జాతి మీద దళిత యువకుల మీద ఎవరైతే నువ్వు కావాలని చెప్పి మరి ఎంతో ప్రేమతో ఓట్లేసినటువంటి ఆ వర్గాల వారి మీదే నీ ప్రభుత్వం చేసినటువంటి అకృత్యాలు దాడులు చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో అంతా కూడా ప్రజలంతా కూడా పెచ్చాళ్ళు కాదు, నీ ప్రభుత్వ వ్యవహారాలు నీ వ్యవహారాలు కూడా అన్నీ చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఒక ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం నియోజకవర్గం, మరి పక్కనే దెందులూరు నియోజకవర్గంలో అక్కడ ప్రాతినిధ్యం ఒక ఎమ్మెల్యే ఎవరైతే అక్కడ జడ్పీటీసీగా కంటెస్ట్ చేస్తూ ఉన్నాడో ఆ నాయకుడి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా దాడులు అకృత్యాలు చేస్తే మరి ఎవరైతే ప్రధాన అనుచరుడిగా మరి ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా చెప్పుకున్నటువంటి ఆ నాయకుడి యొక్క నాయకత్వంలో పనిచేస్తూ ఉంటారో ఆ నాయకుడిని పక్కకు తప్పించి, ఎందుకంటే ఆ యొక్క నాయకుడి యొక్క ఫోటోలు పోలీస్ స్టేషన్లో డైరెక్ట్గా ఆ పాపే చెప్పిన సందర్భం ఆ విజయబాబు అనే వ్యక్తే ఎస్ఐ గారిని పట్టులో తన్నాడని చెప్పి ఆ పాపే చెప్పి ఈరోజు వాళ్ళు భయపడే పరిస్థితి వస్తూ ఉంటే మేము రాజకీయాలు చేయడానికి రాలేదు, ఇక్కడికి మేమేదో లబ్ధి పొందడం రాలేదు. ఎస్సీ వర్గాల మీద జరిగే దాడులను ఖండించి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలపటమే కాకుండా రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరిగితే, ఎందుకంటే అనేక రకాలైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఆ సంఘటనలు జరిగినప్పుడు చూస్తూ ఊరుకోబోదు తెలుగుదేశం పార్టీ అని మరొకసారి ఆ పోలీసుల యొక్క బాధను అర్థం చేసుకుని ఎవరైతే దీనికి అసలు కారకుడు ఉన్నారో ఇప్పుడు కంటెస్ట్లో ఉన్నటువంటి జడ్పీటీసీ అభ్యర్థి ఎవరైతే విజయబాబు అనే వ్యక్తి ఉన్నాడో అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి అతనిపై కూడా చర్యలు తీసుకుంటే ఇది మేము రాజకీయంగా మాట్లాడే మాట కాదు. ఎవరైనా తప్పు చేసిన యొక్క వ్యక్తిని కనుక మీరు అరెస్ట్ చేసి లోనేస్తేనే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయన్న వాస్తవం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి మా డిమాండ్, తెలుగుదేశం పార్టీ డిమాండ్గా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయండి. ఒక పోలీస్ ఇచ్చిన కంప్లైంట్నే మీరు మీ ప్రభుత్వ ఒత్తిడితో మరి పక్కన పెట్టి మీకు అనుకూలంగా 2 ఎఫ్ఐఆర్లు చేశారంటేనే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వ తీరు ఎలా ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరొకసారి ఆ యొక్క పోలీస్ తల్లి, ఆ పోలీసు కుటుంబానికి మా యొక్క పూర్తి మరి నైతికంగా మేము మద్దతు చెప్తాను. వాళ్ళు బాధపడొద్దు, మీ వెనక ప్రజలు ఉన్నారు, మా పార్టీ ఉందని చెప్పి ఆ తల్లిని ఒకసారి కలిసి ఆవిడ బాధని ఎవరైతే దీంట్లో ముఖ్య కారకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఆందోళన బాట పడుతుందని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇమీడియట్గా ఎవరైతే అక్కడ కంటెస్ట్ ఉన్నటువంటి జడ్పీటీసీ అభ్యర్థి విజయబాబు ఉన్నాడో అతను సహా ఇంకెవరున్నా సరే వాళ్ళందరి మీద కూడా ఇమీడియట్ ఎఫ్ఐఆర్ చేసి ఏవన్గా వాళ్ళని చేసి ఖచ్చితంగా వాళ్ళని శిక్ష పడే ఏర్పాటు ఈ ప్రభుత్వం చేస్తేనే భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా ఉంటాయని మనందరికీ కూడా తెలిసిన వాస్తవం. కాబట్టి ఆ దిశలో ఈ ప్రభుత్వం చర్య. తిరుమల శ్రీవారికి కానుకగా బ్యాటరీ వాహనాలు అందాయి. వేలూరుకు చెందిన విఎస్ఎల్ ఇండస్ట్రీస్తో పాటు హైదరాబాద్కు చెందిన ఆకెళ్ల రాఘవేంద్ర ఫౌండేషన్ వారు సంయుక్తంగా బ్యాటరీ వాహనాలను స్వామివారికి కానుకగా అందించారు. సుమారు 15 లక్షలు విలువ చేసే బ్యాటరీ వాహనాలలో 3 వాహనాలు తిరుమలలో శానిటైజేషన్ కోసం, మరో 2 వాహనాలు చెత్తను తరలించేందుకు ఉపయోగించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
యాక్సిలేటర్ క్లచ్. సార్ ముందుకు రండి సార్. కొంచెం ముందుకు రండి. ఆటోనా వేలూరు అదేవిధంగా ఆకళ్ళ రాఘవేంద్ర ఫౌండేషన్ సంయుక్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలక్ట్రానిక్ బేస్డ్ అంటే బ్యాటరీ బేస్డ్ వెహికల్స్ని డొనేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా పొల్యూషన్ లెస్ వెహికల్స్ కోసం చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్న రోజులు ఇవి. ఎక్కడైతే పొల్యూషన్ ఉందో అక్కడ అనేకమైన రోగాలకైనా ఇతరతర వస్తాయి కాబట్టి అలాంటి పొల్యూషన్ లేనివి బహుశా నాకు తెలిసి ఇండియాలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో విఎస్ఎల్ ఇండస్ట్రీస్ వారు ప్రత్యేకంగా అది కొరియా కావచ్చు, జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, వాళ్ళ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నైతే ఉన్నాయో వాటితోటి ధీటుగా ఇండియాలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో బెస్ట్ వెహికల్స్ ఇచ్చేందుకు కావలసిన ఒక ఎలక్ట్రానిక్ బేస్డ్ వెహికల్స్ని ఇచ్చేందుకు పూర్తి స్థాయి సన్నద్ధంగా ఉన్న టెక్నాలజీ కలిగి ఉండడం, తిరుమల తిరుపతి దేవస్థానానికి దాన్ని డొనేట్ చేయడం అనేది చాలా చాలా ఆనందకరమైన విషయం. అందులో కోవిడ్ టైంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు భక్తులకు కానీ ఇటు ప్రజలకు కానీ ఇతరులకు కానీ చేసేందుకు వీలుగా చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. అందరూ వచ్చేందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. విఎస్ఎల్ ఇండస్ట్రీస్ వేలూరు మేము బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్లో దాదాపు 18 వెరైటీస్ ఆఫ్ బ్యాటరీ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆల్మోస్ట్ 3 స్టేట్స్కి 3000 వెహికల్ పైన సోఫార్ ఇవ్వటం జరిగింది. ఈరోజు తిరుమలకి ఒక 5 శ్రీవారికి 5 వెహికల్స్ వచ్చి మనం విఎస్ఎల్ ఇండస్ట్రీస్ అండ్ ఆకల్ రాఘవేంద్రరావు ఫౌండేషన్ కలిసి ఈరోజు శ్రీవారికి డొనేషన్ ఇవ్వడం జరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో 5 వేరియంట్ వెహికల్స్ ఏమంటే 3-in-1 వెహికల్ అని ఒక వెహికల్. ఇది ఫుల్ అండ్ ఫుల్ బ్యాటరీతోనే నడుస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలో. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు పంచాయతీలోని కొల్లూరుపాడు గ్రామంలో పాత గొడవలు మనసులో పెట్టుకుని వైసీపీ నాయకులు కోటువారి కృష్ణ, అన్న కోటేశ్వరరావు, టీఎన్సీఎఫ్ జిల్లా నాయకులు అమరబ్రోలు కిరణ్ కుమార్ ఇంట్లోకి చొరబడి వారి మీద దాడి చేశారు. దాడి చేసిన వైసీపీ వారిని వదిలేసి ఎటువంటి పాత్ర లేని టీడీపీ నాయకులు రాజారావు, రమేష్, రవిలను అరెస్ట్ చేశారు. జరిగిన దాని గురించి తెలుసుకున్న నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ ఉలవపాడు గ్రామానికి చేరుకున్నారు. అన్యాయంగా అరెస్ట్ చేసిన టీడీపీ నాయకులను వెంటనే విడిచిపెట్టాలని ఉలవపాడు పోలీస్ స్టేషన్లో డీఎస్పీతో మాట్లాడారు. రాత్రి 2 గంటల సమయంలో వైసీపీ వారికి టీడీపీ వారి ఇంటి దగ్గర వచ్చి దాడి చేశారని, ఇక టీడీపీ వారు తక్షణం రక్షణ కోసం మాత్రమే తిరిగి ఎదిరించాలని అన్నారు. ఇక జరిగిన దాడిల్లో టీడీపీ వారిది ఎటువంటి తప్పు లేదని, జరిగిన దాని గురించి తక్షణమే విచారణ చేసి వారిని విడిచిపెట్టాలని అన్నారు. సానుకూలంగా డీఎస్పీ కండే శ్రీనివాసరావు తక్షణమే విచారణ చేపట్టి తగు న్యాయం చేస్తామని అన్నారు. ఇంటికి వచ్చాడు 2:30కి వచ్చి మామూలుగా సభలు తాగబడ్డారు. ఇప్పటికే కొట్టుకోడు ఇంకొకటి పక్కన అది సచివాలయంలో ఉంటారు. ఉన్నా కూడా వాళ్ళని అర్థం చేయకుండా మన వాళ్ళని చేసుకుంటూ లోపల పెట్టుకున్నారు. వాళ్ళ అవతల వచ్చేసి అవతల వచ్చి ఏంటంటే మా పార్టీ ఇంటికి వచ్చి అక్కడ డిఫరెన్స్ ఇద్దరు గందుకూరులో అడ్మిట్ గాయాలు ఎంత ఉన్నాయనేది నా రిక్వెస్ట్ అండి, అఫెన్స్ జరిగింది మా ఇంట్లో, మా వాళ్ళ ఇంట్లో వచ్చి జరిగింది.
కేసు పెట్టలేదు. అయితే డిఎస్పీ గారికి పోయి చెప్పిన తర్వాత ఆయన ఇమీడియట్గా కేసు పెడతానని చెప్పారు. సో అంతవరకు సంతోషం. తర్వాత దానిపైన దర్యాప్తు చేస్తా అని చెప్పారు. తప్పకుండా నేను ఈ యొక్క మన కందుకూరులో ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ నేను కోరేది ఏంటంటే, రాజకీయాలు శాశ్వతం కాదు. మనకుండే ఉలవపాడు పోలీస్ స్టేషన్కి పోవడం జరిగింది. అక్కడ మా తెలుగుదేశం పార్టీ సంబంధించి రైతులు పేరు వచ్చి చెప్తున్నా, ఎమ్మెల్యే గారికి కానీ చెప్తున్నా, ఒక మంచి ఒరవడి తీసుకొని రండి. రాజకీయాలంటే ఒకరికొకరు హత్యలు చేసుకోవడం కాదు. ఇవన్నీ పురాణం, పాత రకమైన రాజకీయాలు. ఈరోజు అందరూ చదువుకున్న వాళ్ళు, అందరూ కానీ గౌరవం కోసం రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు, మేము కోరేది ఒక్కటే, ఇటువంటిది మీరు ఎంకరేజ్ చేయొద్దు. మా తరపు నుంచి కానీ ఎవరు కానీ ఇటువంటి దాడులకి పాల్పడరు. అట్టని మీరు చేస్తూ ఉంటే ఊరుకునే పరిస్థితి ఉండదు. రిటాలియేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని కానీ తెలియదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరాంధ్రపై బీజేపీకి ఒక విజన్ ఉంది, స్పష్టం చేసిన ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు. పాఠశాలలు పునర్ప్రారంభం సందర్భంగా విజయవాడ రూరల్ మండలం నిడమనూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను పరిశీలించిన విద్యాశాఖ మంత్రి. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఇక్కట్లు, మరుగుదొడ్లు లేక అవస్థలు పడుతున్న భక్తులు. నందిగామ పట్టణంలో కరోనా నియంత్రణపై అవగాహన ర్యాలీ, పాల్గొన్న రెవెన్యూ వైద్య శాఖ అధికారులు. కేంద్రపాలిత ప్రాంతమైన యానం బాలయోగి వారధి సమీపంలో రోడ్డు ప్రమాదం, ఒకరి మృతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.